నమస్కారం తెప్పరాజు రమేష్ బాబు గారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 3 రాజధానులకైతే బలంగా పెద్దపీట వేసినట్లు తెలుస్తుంది సార్. దాని మీద చాలా ఫైట్ కూడా జరుగుతుంది. అటువైపు అమరావతి రైతులు కూడా కోర్టు వరకు వెళ్ళటం, ఇవాళకి 270 రోజు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు దానిపై. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఇప్పటికే దశల వారీగా అఫిడవిట్లు అయితే దాఖలు చేస్తుంది. అంటే మా పరిధిలోకి రాదు ఈ అమరావతి ఇష్యూ ఏదైతే ఉందో, ఈ క్యాపిటల్ ఇష్యూ ఏదైతే ఉందో అనే దానిపై ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ గెలుపు ఎవరిదంటారు, ఓటమి ఎవరిదంటారు? దీని పరిణామాలు అసలు ఎలా ఉంటాయంటారు? అసలు ఈ రాజధానుల అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గెలుస్తుందంటారా? నమస్కారం బాబు గారికి, నమస్కారం. అమరావతి రైతులకు సంఘీభావం. రాజధాని అనేది నాది మాది అని ఉండకూడదు, మనది అనేది ఉండాలి. రాజధాని మనది, ఓకే, నాది సింగిల్, మాది ఒక గ్రూపు, మనది అందరిది, అలా ఉండాలి. కేంద్ర ప్రభుత్వము రాజధాని విషయంలో మేము జోక్యం చేసుకోము అని 3వ అఫిడవిట్ దాఖలు చేయటం జరిగింది. చాలా చక్కగా దాఖలు చేసింది. బాబు అండుకొని కొంతమంది పచ్చ పార్టీ నాయకుల్ని, దిగ్గజ విశ్లేషకులు అని చెప్పుకుంటూ, ప్రఖ్యాత విశ్లేషకులు అని చెప్పుకుంటూ పచ్చ పిచ్చి గొట్టాలలో విశ్లేషణ చేస్తున్న వారికి 3వసారి వేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానము, హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో, మరి ఆ పచ్చగొట్టాల భాషలో చెప్పాలంటే బాబు అండుకోకి చెంపదెబ్బ, పచ్చ పిచ్చి గొట్టాలకి చెప్పు దెబ్బ, దిగ్గజ విశ్లేషకులకి మొట్టికాయలు. అది మనం ఎన్నోసార్లు, ఇది నేను 10వ వీడియోనో 11వ వీడియోలోనో చెప్తున్నాను. అవునవును, ఇది గెజెట్ ఆఫ్ ఇండియా బాబు, ఇది గెజెట్ ఆఫ్ ఇండియా, భారత రాజపత్రం. ఇది ఈ గెజెట్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 నేను ఎన్నోసార్లు ఇది చదివి వినిపించాను. అమరావతి 12 సెప్టెంబర్ 2020 నాడు నేను ఈ టైంకి ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ టైంకి కూడా 12:30 12 సెప్టెంబర్ 2020. ఈరోజు కూడా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు 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 కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కి రాజధాని. జూన్ 2వ తారీఖు 2024 వరకు హైదరాబాదే రాజధాని. అమరావతి రాజధాని కానే కాదు. ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఇందులో వాళ్ళు చాలామంది దిగ్గజ విశ్లేషకులు సింగులరు, ప్లోరల్లు అని చెప్తున్నారు. 5 పార్ట్ 2లో 5వ నెంబర్ 5, on and from the appointed day Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh for such a period not exceeding 10 years. ఇది ఈ గెజెట్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 2లో 5వ నెంబర్ ఉంది. Common capital includes the existing area notified as the Greater Hyderabad Municipal Corporation under the Hyderabad Municipal Corporation Act 1955. The central government shall constitute an expert committee to study various alternatives regarding the new capital for the successor state of Andhra Pradesh and make appropriate recommendation in a period not exceeding 6 months
from the date of enactment of the Andhra Pradesh Reorganization Act 2014. మేము ఒక కమిటీని అపాయింట్ చేస్తాము రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద అని 6ది పార్ట్ 2 6 అపాయింట్ చేస్తాము. ఆ కమిటీ ఎక్కడ రికమెండ్ చేస్తే అక్కడ రాజధాని పెట్టుకోవచ్చు అని చెప్పి. అలాగే శివరామకృష్ణన్ వాళ్ళ మాట మీద నిలబడ్డారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేశారు. వాళ్ళు 6 నెలల లోపల ఫిర్యాదులు స్వీకరించారు, రాష్ట్రం అంతా తిరిగారు, ఓ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. బాబు గారు ఆ రిపోర్ట్ని తొంగలో తొక్కారు. తర్వాత నారాయణ గారి కమిటీ అని చెప్పి 3 మెంబర్ల కమిటీ వేసేసుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసేసుకున్నారు. 33,000 ఎకరాలు చక్కటి పచ్చటి పొలాల్ని రైతుల దగ్గర నుంచి లాక్కుని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి ఆ సిఆర్డిఏ చట్టంలో వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయో అవన్నీ పొందుపరచకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని అందులో 4,655 ఎకరాలని తన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పత్రికాధిపతులు, కొంతమంది న్యాయవాదులు, న్యాయమూర్తులతో సహా, పారిశ్రామికవేత్తలతో సహా, పచ్చ పార్టీ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులతో సహా 4,655 ఎకరాలు అప్పణంగా దోచిపెట్టారు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే దాని మీద. సరే, లేటెస్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఇది. రెడ్ పిటిషన్ నెంబర్ 13204 ఆఫ్ 2020, 13,204 రెడ్ పిటిషన్ నెంబర్ 2020, IA నెంబర్ 2020 బిట్వీన్ దోనె సాంబశివరావు అండ్ అనదర్ పిటిషనర్ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాండెంట్. అందులో ఓకే, కౌంటర్ అఫిడవిట్ ఫైల్డ్ బై ది ఫస్ట్ రెస్పాండెంట్. కేంద్ర ప్రభుత్వం టీ హండు, లలిత టీ హండు, వైఫ్ ఆఫ్ శ్రీ తేజ్రామ్ హరిహండు, ఏజ్డ్ అబౌట్ 49 years, న్యూ ఢిల్లీ, వర్కింగ్ యాజ్ అండర్ సెక్రటరీ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, డూ హియర్ బై సోలమ్లీ అండ్ అఫర్మ్ ది సిన్సియర్లీ స్టేట్ ఆన్ ఓత్ యాజ్ ఫాలోస్ అని చెప్పి ఆవిడ పిటిషన్కి కౌంటర్ వేసింది. ఐ సే, సెకండ్ పేజీలో 3వ పారాగ్రాఫ్, I say that the present writ petition has been filed by the petitioners under Article 226 of the Constitution of India challenging the Andhra Pradesh Capital Region Development Authority Repeal Act 2020. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మార్చారో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ని, దాని మీద వేసిన దానికి నేను జవాబు చెప్తున్నాను. It is respectfully submitted that under Section 6 of the Andhra Pradesh Reorganization Act, సెక్షన్ 6 ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్, నేను ఎన్నోసార్లు ఇది 10వ వీడియోనో 11వ వీడియోనో ఎప్పుడూ నేను చెప్తూనే ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ కాన్స్టిట్యూటెడ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ 28/3/2014 అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ శ్రీ కేసీ శివరామకృష్ణన్, IAS retired, to study alternatives for a new capital for the state of Andhra Pradesh. The said committee has submitted its report on 30/8/2014. 5వ నెలలోనే సబ్మిట్ చేసేసింది శివరామకృష్ణన్ గారి కమిటీ, విచ్ వాజ్ సెంట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆన్ 1/9/2014. కేంద్ర ప్రభుత్వము 1 సెప్టెంబర్ 2014 నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే బాబు గారి ప్రభుత్వానికి పంపించింది. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై గవర్నమెంట్ ఆర్డర్ 23/4/2015 notified that the capital city be named as అమరావతి. ఆ రిపోర్ట్ను పక్కన పెట్టి 23/4/2015 నాడే అమరావతిని క్యాపిటల్గా నిర్ణయించామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసేసింది. ఇట్ ఈస్ రెస్పెక్టబుల్లీ సబ్మిటెడ్ that under Section 94 of the Andhra Pradesh Reorganization Act 2014, the central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including the Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. Statement indicating release of funds to Andhra Pradesh and Telangana under Section 94(2), 94(3), bracket 94 bracket 4 of Andhra Pradesh Reorganization Act 2014.
Further, the government of Andhra Pradesh, through Andhra Pradesh Decentralization and Inclusive Development of All Regions Act 2020 published in State Gazette notification on 31/7/2020 has provided that there shall be 3 seats of governance in the state of Andhra Pradesh to be called as capitals as under. Page 3, affidavit. కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి 3వ అఫిడవిట్లో 6వ పేరాల్లో ఫర్దర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూసివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020 పబ్లిష్డ్ ఇన్ ది స్టేట్ గెజెట్ ఇట్లా పబ్లిష్ అయింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి 3 రాజధానులుగా చేస్తామని గవర్నమెంట్. బాబు గారు ఇటువంటిది ఒకటి చూపిస్తారా మీరు? ఇటువంటి రాజపత్రాన్ని యాక్ట్ 28 ఆఫ్ 2020 ఇది చూపిస్తారా? అమరావతి రాజధాని రైతుల్ని ఎంత మోసం చేశారు బాబు గారు మీరు. ఇలా చూపించండి. కాల్డ్ యాజ్ క్యాపిటల్ బ్రాకెట్లో ఎస్ అండర్ ఎస్. పచ్చపిచ్చి గొట్టాలారా, వ్యాఖ్యానాలు చేసే ముందు దిగ్గజ విశ్లేషకులు ఎస్ లేదు, రీఆర్గనైజేషన్ యాక్ట్లో క్యాపిటల్ అనే ఉంది, క్యాపిటల్స్ అని లేదు అని చాలా చర్చలు పెట్టేశారు. మన ఇంటికి ఎవరన్నా వస్తే ఏమండి మీ తమ్ముడు గారు ఉన్నారా అని అడుగుతారు. గారు మీ తమ్ముడు ఉన్నాడా అని అడగరు సామాన్యంగా, గౌరవంగా మాట్లాడితే. గారు అంటే మరి ప్లూరలా సింగులరా బాబు? ఇక్కడ మీ తల్లి గారు ఉన్నారా? ఒకటే పదం, సింగులర్, ప్లూరల్ కాదు. లేదా 4 తల్లులు ఉండరు అక్కడికి, ఒకతే తల్లి ఉంటుందిరా నాయన. పచ్చ పిచ్చి కొట్టాలరా, తల్లి ఒకతే ఉంటుందిరా. అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ ఏరియా hereinafter referred to as to be called as the legislative capital. Visakhapatnam Metropolitan Region Development Area hereinafter referred to as Visakhapatnam to be called as the executive capital. Kurnool Urban Development Area hereinafter referred to as Kurnool to be called as the judicial capital. ఇది ఈ చట్ట ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి తీర్మానం ప్రకారంగా it is respectfully submitted that the Andhra Pradesh Capital Region Development Authority Repeal Act 2020 was introduced and passed by the state legislature of Andhra Pradesh. While framing the act, the state government has not consulted the central government. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. ఓకే. The subject matter purely concerns the state government and central government has no part therein. మాకు అసలు సంబంధమే లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే. ఫర్దర్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది స్టేట్ ఈజ్ డిసైడెడ్ బై ది రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్ వేర్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ టు ప్లే. అసలు మాకు సంబంధమే లేదు, రాష్ట్ర ప్రభుత్వమే రాజధానిని నిర్ణయించుకోవచ్చు. క్లియర్గా చెప్పేసింది ఈసారి. For the aforesaid facts and circumstances, it is respectfully submitted that this honorable court may be pleased to pass such orders as deemed fit and proper in the interest of justice. Article 14 of the Constitution of India. బాబు ఇది కూడా చదవండి. పచ్చ పిచ్చి గొట్టాలారా, దిగ్గజ విశ్లేషకులారా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు ఒక్కళ్ళే చదువుకోలేదు, మేము కూడా చదువుకున్నాం. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 14 అని ఒకటి ఉంటుంది, చదవండి. ఈక్వాలిటీ బిఫోర్ లా. ది స్టేట్ షల్ నాట్ డినే టు ఎనీ పర్సన్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ది ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ ది లాస్ విత్ ఇన్ ద టెర్రరీ ఆఫ్ ఇండియా. ప్రొవిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, ఎక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. వీటి మీద వివక్షత చూపకూడదు అని ఉంది. మీ ఒక్కళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ లా అంటే అమరావతి రైతులకైనా చట్టం అయినది, విశాఖపట్నం ప్రజలకి చట్టం కాదా? కర్నూలు ప్రజలకి చట్టం కాదా? అది వాళ్ళకు కూడా చట్టమే కదా ఇది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 14 ప్రకారంగా. అందుకనే నేను చెప్పా, రాజధాని నాది మాది కాదు,
మనందరిది అని చెప్పడం నేర్చుకోండి. కేంద్ర ప్రభుత్వం ఫైల్ చేసిన అఫిడవిట్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అడిషనల్ అఫిడవిట్, అందులో 3వ పేరాలో ఇట్ ఈస్ హంబ్లీ సబ్మిటెడ్ that the statements in para 2 of the rejoinder filed by the petitioner Mr. Doni Sambashivarao and another is totally wrong and hence denied. అన్ని అసత్యాలు అందులో పొందుపరిచారు, తప్పులు తడక వాళ్ళు ఇచ్చినటువంటి రీజాయిండరు. Casting aspirations on the respondent herein is highly uncalled for. కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం అనేది దారుణమైన విషయము. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి హైకోర్టు. ఆరోపణలు, కేంద్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు పిటిషనర్లు. ది రెస్పాండెంట్ ఈజ్ ఓన్లీ సబ్మిటింగ్ ది లీగల్ పొజిషన్ బిఫోర్ దిస్ ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ adjudication of the issue which is subject to this affidavit. The repeated objectionable and uncalled for aspirations against the Union of India in the rejoinder submitted by the writ petitioners is condemnable. అతను మాటికి అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలు చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. పచ్చగొట్టాలో చదవండి, ఇది పూర్తిగా చదవండి. కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. అఫిడవిట్లు ఫైల్ చేస్తున్న హైకోర్టులో అఫిడవిట్లు ఫైల్ చేస్తున్నారు, అందులో అన్ని తప్పుడు ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది అఫిడవిట్ ఫైల్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది పిటిషనర్స్ కంటెక్షన్ దట్ ది ఫ్రేజ్ ఏ క్యాపిటల్ for the state of Andhra Pradesh used in section 6 of the Andhra Pradesh Reorganization Act 2014 Act and section 9434 read with the 13th schedule of the act connotes that the act mandated a single capital city for the state of Andhra Pradesh. It is respectfully submitted that section 13 of the General Clauses Act 1897 states that in all the central acts and regulations, unless there is anything repugnant in the subject or context, words in the singular shall include the plural and vice versa. బాబు, పారాగ్రాఫ్ 4 కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ పారాగ్రాఫ్ 4లో చూడండి, క్యాపిటల్లో ఎస్ లేదు కనుక అది తప్పు, ఒకటే క్యాపిటల్ ఉండాలి అని వాదించారు కదా. దానికి సమాధానం చెప్పింది కేంద్ర ప్రభుత్వము. సెక్షన్ 13 ఆఫ్ ది జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897, జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897 సెక్షన్ 13 ప్రకారంగా సెంట్రల్ యాక్ట్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్లెస్ దేర్ ఈజ్ ఎనీథింగ్ రీపంజెంట్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ కంటెక్స్ట్ వర్డ్స్ ఇన్ ది సింగులర్ షాల్ ఇంక్లూడ్ ది ప్లూరల్ అండ్ వైస్ వర్సా. క్యాపిటల్ అని ఉన్నా కూడా క్యాపిటల్స్ అన్నీ ఉంటుందో చదువుకోవచ్చు. అర్థమైందా? పచ్చ పిచ్చి గొట్టాలారా, విశ్లేషకులారా, అర్థమైందా? 13 సెక్షన్ 13 ఆఫ్ ది జనరల్ క్లాజెస్ యాక్ట్ 1897, అది కూడా చదువుకోండి ఒకసారి. జెండర్ అండ్ నంబర్, ది రిలీవెంట్ సెక్షన్ ఆఫ్ the General Clauses Act 1897 is quoted as gender and number in all central acts and regulations unless there is anything repugnant in the subject or context. Words importing the masculine gender shall be taken to include females and words in the singular shall include the plural and vice versa. ఇందాక చెప్పే కదా, మీ అమ్మగారు ఉన్నారంటే ముగ్గురు కాదు, గౌరవప్రదంగా ఒకళ్ళు అక్కడ. అలాగే క్యాపిటల్ అని అంటే క్యాపిటల్స్ కింద కూడా వాడుకోవచ్చు అని చెప్తోంది అక్కడ. తల్లిని మాత్రం అలా అనకండే. ఓ తప్పునైనా పచ్చా పిచ్చి కొట్టాలరా. చదువుకోండి కాస్త, భాష బాగా చదువుకోండి. ఆయన ఎవరు, హరిఓం గారు విశాఖపట్నంలో, హరి దిగ్గజ విశ్లేషకుట్ట. ఓసారి కౌన్సిలర్గాను ఓసారి ఎంపీగాను చేసినట్టున్నారు ఆయన ఎవరు. ఎస్ లేదంటాడు, ఎస్ పెట్టమంటాడు. ఈ వంకర టెంకర్ యాంకర్ గారేమో
రైతులు భూములు ఇచ్చారు కనుక వాళ్ళు పార్ట్నర్స్ అట, రాజధానిలో పార్ట్నర్స్ అట. ఎక్కడన్నా ఉందా రాజధానిలో పార్ట్నర్స్? ఎక్కడ భారతదేశంలో 29 రాష్ట్రాలలో లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, అమరావతిలోనే ఉన్నది. 30,000 మంది రైతులు కూడా రాజధానిలో పార్ట్నర్షిప్ట. ఓరి నేను ఇది ఎవరు నా ప్రధానమంత్రిగా ఉండాలో వాళ్ళకి ఓటేసాను, నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాను, హైదరాబాద్ జిహెచ్ఎంసీకి ట్యాక్సులు కడుతున్నాను, హైదరాబాద్లో నేను పార్ట్నర్ని, దేశంలో నాకు పార్ట్నర్షిప్ ఉండాలి, ఎందుకంటే నేను ఓట్లు వేస్తున్నాను, జిఎస్టీ కడుతున్నాను, సేల్ ట్యాక్స్ కడుతున్నాను, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నాను, కానీ నా పార్ట్నర్షిప్ ఉందంటే ఊరుకుంటారా? ఏం వక్రీకరణ రా నాయన, మీరు జర్నలిస్టులా జర్నలిస్టులా? Thus, it is made amply clear that the interpretation of the petitioner on the above issue is shallow. ఎస్ లేదు కనుక 3 రాజధానులు తప్పు అని అంటున్నాడు. అది తప్పు. 3 రాజధానులు ఉండొచ్చు, పెట్టుకోవచ్చు. అతని వాదన సరికాదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. It is respectably submitted that the section 94(3) and 4 of the Act only provides for financial assistance by the central government to the state of Andhra Pradesh for creation of essential facilities in the new capital and to further facilitate denotification of degraded forest land. ఫారెస్ట్ ల్యాండ్ బాబు చక్కగా చదువుకోండి. డీనోటిఫికేషన్ ఆఫ్ ది ఫారెస్ట్ ల్యాండ్. అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఏం తీసుకోవాలి మీ బాబు గారు, మీ పచ్చ నాయకులు? రైతులు వ్యవసాయం చేసుకుని పంటలు పండిస్తారు, 3 పంటలు, పచ్చటి పొలాలు, చెట్టు పట్టుకుని లాగి వాళ్ళ దగ్గరని వసూలు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని రాజధాని పేరు మీద బంధుమిత్రులకి శ్రేయోభిలాషులకి కట్టబెట్టారు. చంద్రబాబు వస్తే చొక్కా పట్టుకుని నిలబెట్టి అడగండి, ఎందుకు అలా మమ్మల్ని మభ్యపెట్టావని. కోర్టుల చుట్టూరా తిరగద్దు మీరంటే నాకు అభిమానం రైతులారా. పాపం మిమ్మల్ని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబుని నిలదీయండి. మీ సమస్యలు ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోండి, ఆయన మీకు న్యాయం చేస్తాడు. The provision only talks about the providing financial assistance by the central government for the new capital as chosen by the state of Andhra Pradesh and not for deciding a capital for the state by the central government. రాజధాని ఎక్కడ పెట్టుకున్నా సరే మేము ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే రాజధాని దీనికే అది నిధులు ఇవ్వండి అని చెప్పి దానికి మేము ఒప్పుకోలేదు రాశారు. ఇక ఇంతకంటే కూడా క్లియర్గా అఫిడవిట్లో ఎక్కడన్నా వేస్తారా బాబు? అఫిడవిట్లను కానీ కోర్టులో మ్యాటర్లను కానీ సరిగ్గా చదవకుండా ఇంటర్ప్రిటేషన్లో మీ ఇష్టం వచ్చినట్లు చేసేది బాబు. ది సెంట్రల్ గవర్నమెంట్ షాల్ సపోర్ట్ ది ప్రోగ్రామ్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ది సక్సెసర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిజికల్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. The central government shall provide special financial support for the creation of the essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. The central government should facilitate the creation of a new capital for the successor state of Andhra Pradesh if considered necessary by notifying the degraded ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చోజన్ అమరావతి యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది నోటిఫైడ్ ది సేమ్ వైడ్ దర్ గవర్నమెంట్ ఆర్డర్ జీవో dated 23/4/2015 based on the said notification. Survey of India incorporated Amaravati as capital of Andhra Pradesh in the latest political map of India, English 9th edition 2019లో పెట్టారు. హిందీ ఎడిషన్లో 2020లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు భారతదేశ మ్యాప్లో అమరావతిని క్యాపిటల్ అని చూపించారు. ఇన్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ laid down for the capitals for the successor states. As per provision laid down in the act, central government had constituted an expert committee. అన్నీ చేసింది. మళ్ళీ చక్కగా ఇంకొకసారి నేను 10 వీడియోల్లో చెప్పాను కదా, అదే చెప్పారు. And on from the appointed day and
from the appointed day Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and state of Andhra Pradesh for such a period of not exceeding 10 years. 10 సంవత్సరాలు అంటే జూన్ 2, 2020 వరకు కూడా హైదరాబాదే క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి. భారతదేశ్ మన చట్టం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా హైదరాబాదే క్యాపిటల్. ఏం పచ్చగొట్టాలారా? ఛాలెంజ్ చేస్తారా నాతోటి? కమాన్, ఎక్కడైనా సరే, ఏ సిటీలో అయినా సరే. అఫిడవిట్ కూడా ఫైల్ చేసింది, 3వ అఫిడవిట్. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ అండర్లైన్ చేసి మరి హైకోర్టులో సబ్మిట్ చేసింది. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పీరియడ్ రిఫర్డ్ టు ఇన్ సబ్సెక్షన్ 1 హైదరాబాద్ షాల్ బి ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ దేర్ షాల్ బి ఏ న్యూ క్యాపిటల్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. జూన్ 2, 2024 తర్వాతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వము పాస్ చేసినటువంటి పార్లమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేసిన ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా జూన్ 2, 2024 వరకు హైదరాబాద్ రాజధాని. ఆంధ్రప్రదేశ్కి కూడా హైదరాబాదే రాజధాని. రాజధాని అమరావతి కాదు కాదు కాదు. చక్కగా క్లియర్గా అఫిడవిట్లో కూడా చెప్పారు. Explanation. In this part, the common capital includes the existing area. The law is unambiguous on the issue of the capital of the state of Andhra Pradesh. Andhra Pradesh రాజధాని ఏది అన్నది చట్టంలో ఉన్నది. However, the government of Andhra Pradesh decided to shift from the common capital and notified its capital on 23/4/2015, soon after an year of the Andhra Pradesh Reorganization Act 2014 coming into force. 10 సంవత్సరాలు రాజధానిగా ఉన్నా కూడా ఓటుకు నోటు కేసు రాగానే కరకట్టగా పారిపోయి రాజధాని పేరు డిక్లేర్ చేసేసుకున్నారు. అది మా తప్పు కాదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది. 9 పేరా నెంబర్ 9 బాబు, పేరా నెంబర్ 9. It is respectfully submitted that section 30 of the act provides that the High Court of Judicature at Hyderabad shall be the common High Court for the state of Telangana and the state of Andhra Pradesh. Still, a separate High Court for the state of Andhra Pradesh is constituted under Article 214 of the Constitution, read with Section 31 of the Side Act. Aithe, in pursuance of the Article 214 of the Constitution and in excess of the powers conferred under Clause A of subsection 1 of Section 30, subsection 1 of Section 31 and subsection 2 and Section 31 of Andhra Pradesh Reorganization Act 2014, the President, vide order dated 26/12/2018, constituted a separate High Court for the state of Andhra Pradesh, namely the High Court of Andhra Pradesh. 26/12/2018 నాడు రాష్ట్రపతి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు, ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేందుకు ఆమోద ముద్ర వేశారు. And from the first day of January 2019, with the principal seat of such High Court at Amravati in the state of Andhra Pradesh and the High Court of Judicature at Hyderabad shall become the High Court of State of Telangana. 1 జనవరి 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రారంభం అవుతుంది, నడుస్తుంది. Notification of President order regarding constitution of separate High Court for Andhra Pradesh with principal seat at Amravati by the central government cannot be constituted as the central government's decision to declare Amravati as capital of Andhra Pradesh. రాష్ట్రపతి ఆమోద ముద్ర రాష్ట్రపతి గారు పెడతారు హైకోర్టుని, దాన్ని మేము పంపిస్తామంతే. దానికి కేంద్రం ఆమోద ముద్ర వేసేసింది అమరావతి అనేటువంటి నిందని కేంద్ర ప్రభుత్వం మీద ఆపాదించవద్దు అని చెప్పి హైకోర్టులో ఇంత క్లియర్గా వేశారండి అఫిడవిట్ కేంద్ర ప్రభుత్వం. హైకోర్టు ఉన్నంత మాత్రాన కేంద్రం మేము చేయలేదు, రాష్ట్రపతి గారు ఇస్తారు, హైకోర్టు ఎక్కడ పెట్టాలన్నది రాష్ట్రపతి గారి నిర్ణయం అవుతుంది, కానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాదు అని చెప్పేసింది. As the principal seat of High Court need not necessarily be the capital city of the state. హైకోర్టు ఎక్కడే ఉంటే అక్కడే రాజధాని అని చెప్పి ఉండాల్సిన అవసరమే లేదు. ఎంత చక్కగా చెప్పింది అఫిడవిట్లో. త్రివేంద్రం రాజధాని కేరళకి, హైకోర్టు అక్కడ లేదు వాళ్ళకి. ఎర్నాకుళంలో ఉంది, కొచ్చిన్లో ఉంది వాళ్ళకి, జబల్పూర్లో హైకోర్టు ఉన్నది.
హైకోర్టు లేని రాజధాని ప్రాంతంలో లేనివి చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మే బి ప్లేజ్డ్ టు పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ డీమ్డ్ ఫిట్ అండ్ ప్రాపర్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది జస్టిస్. సెప్టెంబర్ 20th నాడు ఇది సబ్మిట్ చేశారు హైకోర్టులో. ఇక ఇంతకన్నా క్లియర్గా కావాలా మీకు? ఎవరెన్ని చెప్పినా సరే, ఎవరెన్ని నాటకాలు ఆడినా సరే, బాబు అండుకో కానీ పచ్చ పిచ్చి గొట్టాలు కానీ ఎవరెన్ని ఆడినా సరే, అమరావతిలో చట్టాలు చేయబడతాయి. అసెంబ్లీ అక్కడే ఉంటుంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది కనుక ఆ చట్టాలన్నీ విశాఖలో అమలు చేయబడతాయి. ఎవరన్నా చట్టాలను అతిక్రమిస్తే హైకోర్టు కర్నూలులో ఉంటుంది కనుక అక్కడ వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇది రాబోయే కాలంలో జరగబోయేది. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, అందులో సందేహమే లేదు. ఇందులో మాజీ చీఫ్ సెక్రటరీ మరియు అజయ్ కల్లాం గారు, సుప్రీంకోర్టు జడ్జిలు, పత్రికల యజమానులు అమరావతిలో భూములు కొన్నమాట వాస్తవం. ఓటుగా 5 కోట్లు అసలు కేసే కాదని కొట్టేసిన జస్టిస్ మాజీ సునీల్ చౌదరి గారికి బాబు ప్రభుత్వంలో కీలక పదవి కూడా లభించింది అని చెప్పారు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మీరు చూడండి. ప్రధానమంత్రి గారు పునాది రాయి వేశారు అమరావతి అని చెప్పి. దానికి కనుచూపు మేరలో ఎక్కడన్నా ఒక బిల్డింగ్ అన్నా కనపడుతుందో, చిన్న రేకుల షెడ్ తప్పితే 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడన్నా కనపడుతుందండి? కనపడుతుంది. అటు ఇటు ఏ మూల నుంచి చూసినా సరే 10 కిలోమీటర్ల దూరంలో మీకు కనుచూపు మేరలో ఓ బిల్డింగ్ కూడా కనపడదు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వేసిన పునాది రాయి ఇది. అక్కడ భూముల మీద పంచుతామంటే రాజధాని భూముల వ్యవహారంలో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది బాబు గారే చెప్పారు. భారతదేశానికి ఆర్థిక రాజధాని కాగలిగినంత శక్తి విశాఖపట్నానికి ఉందని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బాబు గారే చెప్పారు. మరి ఈ రోజునాడు విశాఖపట్నాన్ని రాజధానిగా వద్దు అని చెప్పి ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం నాకు. 29,000 మంది 29,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకి రాజధాని మీద ఎంత హక్కు ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ సాక్షాత్తు 5.5 కోట్ల మంది మిగిలిన వాళ్ళు కూడా ఉంటారే, వాళ్ళకు కూడా రాజధాని మీద హక్కు ఉంటుంది కదా. పాలనా వికేంద్రీకరణ అవసరం లేదా? 3 ప్రాంతాల అభివృద్ధి, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా? మీరు అప్పణంగా కట్టిపెట్టిన 4,655 ఎకరాల రైతులు కూడా అక్కర్లేదు మీకు. ఆ 4,655 ఎకరాలకి రేట్లు పెరిగిపోయి ఒకడు 1,000 కోట్ల ఆశమైపోతే చంద్రబాబు గారికి ఆత్మానందం, తృప్తి. ఆయనకి ఆ అమరావతి మీద ప్రేమ కాదది. 4,000 కేవలం 4,655 ఎకరాల మీదే ప్రేమ. రైతులారా మీరు ఇది గ్రహించండి. అమరావతి రైతులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. నీచ నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లఫంగే సన్యాసి దౌర్భాగ్య రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు మాత్రమే. సత్యహరిశ్చంద్రుడు బ్రతుకుంటే చంద్రబాబును చూసి కనీసం 1,00,000 సార్లు ఆత్మహత్యలు చేసుకుని ఉండేవాడు. అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. చంద్రబాబు ఉచ్చులో పడకండి మీరు. ఆయనకు కావాల్సింది కేవలం తన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, పచ్చపార్టీ కార్యకర్తలకి కట్టబెట్టిన 4,655 ఎకరాలుకి కోట్లాది రూపాయలు రేట్లు పెరిగిపోయి, రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయి లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటే చాలు ఆయనకి. మీరు కూడా అవసరం లేదు ఆయనకి. ఆయన కార్చేది ఏదన్నా ఉంటే మొసల కన్నీరు కారుస్తున్నాడు. కరోనా, కోవిడ్ తోటి రాష్ట్రం అల్లాడిపోతోంది. పాపం రోజుకి 10-20 మంది చనిపోతున్నారు. వేలాది మంది, లక్షలాది మంది కరోనా వచ్చి బాధపడుతుంటే ఆరోగ్యమే మహాభాగ్యం, నా ఆరోగ్యమే నాకు మహాభాగ్యం, నా కుటుంబానికి శ్రేయస్కరం అని చెప్పి ఆంధ్ర వదిలిపెట్టి 6 నెలలు అయిపోయింది. హైదరాబాదులో తలదాచుకుంటున్నారు ఆయన.
అమరావతి రాజధాని కావాలంటావు, అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదని బాబు గారిని వాళ్ళ కోర్టుని ఒక చొక్కా పట్టుకోండి. ఎట్లా అమరావతిలో ఇల్లే కట్టుకోలేదు. పాపం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారన్నా అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు అమరావతిలో. కనీసం అమరావతి నాది మనది రాజధాని అన్నవాడు ఎందుకు ఇల్లు కట్టలేదని అడగండి, చొక్కా పట్టేసుకోండి. SC rejects, Supreme Court rejects seeking declare Gair Singh as capital of Uttarakhand. గైర్ సింగ్ని ఉత్తరాఖండ్ క్యాపిటల్గా ప్రకటించడానికి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇది అమరావతి రాజధాని రైతులు వేసారు, అమరావతిని రాజధానిగా ప్రకటించండి అని. అట్లాగే గైర్ సింగ్ని క్యాపిటల్ రాజధానిగా ప్రకటించండి అని వేస్తే సుప్రీం కోర్ట్ the Uttarakhand government to declare Gair Singh as the capital of the state and Pratap Nagar as the new district, saying those are the policy decisions regarding which court cannot issue any directive. Uttarakhand Chief Minister Trivendra Singh Rawat had announced in the State Assembly that Gair Singh in Chamoli district will be the summer capital of the hill state. A bench headed by Justice R. Bhanumati was hearing through video conference a plea filed by the Dehradun-based man who was seeking a direction to the Uttarakhand government to declare Gair Singh as capital of the state. Justice Indu Malhotra and Justice Anirudh Bose noted in its order in the writ petition filed under Article 32 of the Constitution of India that petitioner seeks a direction to the respondent state of Uttarakhand to declare the Gair Singh as capital of the state of Uttarakhand and also to declare Pratap Nagar as new district. The bench, in our considered view, these are the policy decisions regarding which the court cannot issue any direction. అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కానీ సుప్రీంకోర్టు అందులో వేలు పెట్టదలుచుకోలేదు, మేమేమీ ఆదేశాలు ఇవ్వదలుచుకోలేదు అని చెప్పింది. కనుక అమరావతికి కూడా మేము ఆదేశాలు ఇవ్వదలుచుకోలేదని చెప్పవచ్చు సుప్రీంకోర్టు. కనుక జాగ్రత్తగా ఉండండి. బాబుగారు మీకు దండం పెడతా, 3 ప్రాంతాలకు అభివృద్ధికి సహకరించండి. విశాఖపట్నంలో LG పాలిమర్స్ గ్యాస్ దొరకటం జరిగితే మీరు వెళ్ళలేకపోయారు. ఎందుకంటే మీరు విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, అక్కడ రాజధాని పెడుతున్నారని. అంటే అక్కడ ప్రజలు చాలా గుర్రుగా ఉన్నారు మీ మీద. మీకు రాయలసీమలో కర్నూలులోనో నంద్యాలలోనో గుడి కడదాం అనుకున్నారు. ఇప్పుడు వెళ్ళండి, చేతులకు పట్టీలు కట్టేసేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయిస్తారు మిమ్మల్ని. గుడి కట్టడం కూడా పట్టీలు కట్టిచ్చేస్తారు, ఎందుకంటే కర్నూలు రాజధానిగా వద్దు అంటున్నారు కదా. వద్దు, మీరంటే నాకు చాలా గౌరవం, మీరు అటువంటివి ఏమి చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించండి. మీ 4,655 ఎకరాలకి కోట్ల రూపాయల ఆదాయం, లక్షల కోట్లు రాకపోయినా కానీ రేట్లు పెరుగుతాయి. శాసనసభ అక్కడే ఉంటుంది, కొన్ని ఆఫీసులు అక్కడే ఉంటాయి, కనుక వాటికి రేట్లు పెరుగుతాయి. మీరు కట్టబెట్టిన దానికంటే ఎక్కువే వస్తుంది డబ్బు, బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువే వస్తుంది. కనుక సమర్థించేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించి ఓ మంచి పేరు తెచ్చుకోండి. 3 ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారని 3 ప్రాంతాల మనిషిగా ఉండండి. 3 గ్రామాలుగా మనుషులుగా గానో 3 మండలాల మనుషులుగానో మిగిలిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్.